క్యాస్టింగ్ కౌచ్ అంటే స్త్రీ లైంగిక దోపిడీ ఈ సిరీస్లోని రెండో కథ. బాగుపడాలంటే చెడిపోవాలా? రచన దురికి మోహన్ రావు. కరుణ కోపంతో ఉగ్రరూపం దాల్చి వినోద్ని చెప్పుతో కొడుతూ, నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నానరా ఎదవా? నువ్వు ఈ SMS నాకు పంపలేదు. నీ భార్య ఊరెళ్తే నేను నీ ఇంటికొచ్చి ఓ రాత్రి కంపెనీ ఇవ్వాలా? నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నానరా? నీ కామం కళ్ళకెక్కితే మీ అమ్మనో నీ చెల్లినో నీ అక్కనో కంపెనీగా పిలిపించుకోరా ఎదవన్నర ఎదవా అని గొంతు చించుకొని అరిచింది. ఇద్దరు ఆడపోలీసులు కరుణను గట్టిగా పట్టుకొని వెనక్కి లాక్కుపోయారు. ఇన్స్పెక్టర్ అడ్డుగోడలా నిలిచి వినోద్ని వెనక్కి నెట్టాడు. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న పోలీస్ స్టేషన్ ఒక్కసారిగా సందడిగా మారింది. కరుణ పోలీస్ కంప్లైంట్ ఇవ్వగానే ఇన్స్పెక్టర్, నలుగురు పోలీసులు రెవెన్యూ ఆఫీస్కెళ్లి వినోద్ని అరెస్ట్ చేసి కంప్లైంట్ ఇచ్చేందుకు కరుణను కూడా పిలిపించారు. ఆమెతో పాటు 10 మంది సాటి ఉద్యోగులు లత, ఝాన్సీ, కమల, నందు కూడా వచ్చారు. వాళ్ళందరికీ వినోద్ అధికారి కాబట్టి కరుణకు సహాయం చేయలేకపోతున్నారు. అలాగని ఆమెతో ఉన్న 10 ఏళ్ల స్నేహాన్ని కాళ్లరాయలేకపోయారు. కరుణ రగులుతున్న గుండెతో ఏడుస్తూ ఇన్స్పెక్టర్తో, సార్, వీడు మా ఆఫీస్కి మాకు అధికారిగా వచ్చి 6 నెలలు. ఆ రోజు నుంచి వీడి కన్ను నా మీద పడింది. నాకు 2 పిల్లలు. సంప్రదాయంలో పుట్టి పెరిగిన దాన్ని. ముందు వీడు ఏదో ఒక వంకతో నన్ను తాకసాగాడు. మంచి మాటలతో చెప్పాను, వినలేదు, రెచ్చిపోయాడు. హెచ్చరించాను, నా మీద కసి పెంచుకున్నాడు. నా గురించి నలుగురికి నీచంగా చెప్పసాగాడు. భరించాను. నాకు అధికారి కాబట్టి నేను చేయని తప్పుకు నన్ను తిట్టేవాడు. సహించాను. ఓవర్ డ్యూటీ వేసి హింసించాడు. భరించాను. నీచమైన మెసేజ్లు పంపుతూ నన్ను హింసించి చంపుతున్నాడు. చివరికి మా వారికి ఫోన్ చేసి నా కాపురంలో చిచ్చు పెట్టడానికి చూశాడు. అందరి ముందు తిట్టాను. అప్పటినుంచి మా బంధువులకు ఫోన్లు చేసి నేను వీడికి కీప్నని మెసేజ్లు పంపుతున్నాడు. వెబ్ పేజ్లో దొరికే నగ్న ఫోటోలకు నా తలకాయ అతికించి అందరికీ వాట్సాప్ పంపుతున్నాడు. 6 నెలలుగా నా కంటికి కునుకు లేకుండా చేస్తున్నాడు అని తలబాదుకుంది. ఇన్స్పెక్టర్ ఆమెను జాలిగా చూశాడు. నిజమే, ఆమె చాలా అందంగా ఉంది. మిగతా ఆడ ఉద్యోగుల కంటే అందంగా ఉంది. ఆమె అందమే ఆమెకు శాపంలా మారింది. ఈలోగా ఆమె భర్త కూడా వచ్చాడు. వినోద్ కూడా అదే స్థాయిలో అవమానం, కోపంతో రెచ్చిపోతూ ఇన్స్పెక్టర్తో, పచ్చి అబద్ధాలు చెప్తోంది సార్. మగాడికి చీరు చుట్టినట్లు కనిపించే దీని వెంట నేను పడ్డమేంటి సార్? తానో గొప్ప అందగత్తెనని దీని అహంకారం. మగాళ్లందరూ దీని వెంట పడుతున్నారని గొప్పలు చెప్పుకుంటుంది. నిజానికి దీనికి ఏ పని రాదు. ఒక్క డ్రాఫ్ట్ తయారు చేస్తే 100 తప్పులు. సమయానికి ఆఫీస్కు రాదు. వచ్చినా పని చేయదు. పనిచేసే వాళ్లతో కబుర్లు చెప్తుంది. సెల్ ఫోన్లో గంటల తరబడి ఎవడితోనో మాట్లాడుతుంది. చాటింగ్ చేస్తుంది. దీని మొగుడున్నాడని నిజం చెప్పడం లేదు. నిజం చెప్తే దీని సంసారం కూలిపోతుందని నిజాలు దాస్తున్నాను అని ఇంకేదో చెప్పబోయాడు. అంతే. కరుణ కోపం నశాలానికెక్కి మళ్లీ కొట్టబోతూ, నేను చేసిన తప్పేమిట్రా? దాన్ని నువ్వు దాచి నా కాపురాన్ని నిలబెట్టడం ఏంట్రా ఎదవా? మగాడివైతే ఆ నిజమేంటో మా ఆయన ముందే చెప్పరా? చెప్పలేదో నిన్ను చంపి జైలుకెళ్తా అని ఇన్స్పెక్టర్ రివాల్వర్ లాక్కోబోయింది. ఒళ్ళు మండిన ఇన్స్పెక్టర్ చిరాకుతో నోరు ముయ్యమని ఇద్దరిని మందలించాడు. ఇద్దరిని బయటికి పంపాడు. ఇతర ఉద్యోగులను విడివిడిగా పక్కకు పిలిచి కేసు గురించి విచారించాడు. కరుణ చెప్పిందే నిజమని అందరూ రహస్యంగా చెప్పారు. వినోద్ పక్కా స్త్రీలోలుడని ముక్తకంఠంతో చెప్పారు. ఇన్స్పెక్టర్ ఇరకాటంలో పడ్డాడు. అది చాలా చిన్న కేసు. కరుణను ఆమె భర్తతో పాటు తన గదిలోకి పిలిచి, ఇలాంటి స్త్రీ లైంగిక వేధింపుల కేసులు కోకొల్లలు. ఆడ ఉద్యోగులు ఎదుర్కొనే ప్రధాన సమస్య ఇది. వీరిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి నేను వాణ్ణి 4 పీకి బుద్ధి చెప్పలేను. ఇలాంటి కేసులు కోర్టులో నిలవవు. అలాగని వాణ్ణి వదిలేస్తే రేపు మరో విధంగా నీ మీద ప్రతీకారం తీర్చుకోవచ్చు. కాబట్టి హెడ్ ఆఫీస్కి వెళ్లి వాడి మీద కంప్లైంట్ ఇచ్చి వాడికి తగిన బుద్ధి చెప్పండి. కావాలంటే నేను మీకు సహాయం చేస్తాను అని నచ్చ చెప్పాడు. ఇదేదో బాగానే అనిపించింది. హెడ్ ఆఫీస్లో IAS ఉన్నతాధికారి ఆనందరావు ముందు కరుణ ఏడుస్తూ కూర్చుంది. వినోద్ దోషిలా నిల్చున్నాడు. గదిలో ముగ్గురే ఉన్నారు. ఆనందరావు కోపంగా వినోద్తో, నిన్ను ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేసినా ఆడల నుంచి ఇలాంటి కంప్లైంట్సే వస్తాయి. ఇది 4వ కేసు. నువ్వు ఈ జన్మకు మారేలా లేవు. నీ కామం కళ్ళకెక్కితే రెడ్ లైట్ ఏరియాకెళ్ళి నీ కోరికలు తీర్చుకోమని నీకు ఇంతకుముందే చెప్పాను అని అరిచాడు. కరుణ మనసు కుదుటపడింది. 6 నెలలుగా గడ్డకట్టిన కన్నీళ్లు వెన్నలా కరిగి కళ్లలోంచి ధారలు కట్టాయి. పాలిపోయిన ముఖంతో వినోద్, సార్, ఏడ్చే ఆడదాన్ని, నవ్వే మగాన్ని నమ్మకూడదు. మీకు ఈవిడ గురించి తెలీదు.
పెద్ద కిలాడి ఈ దొంగ కన్నీలకు కరిగిపోయి అని ఇంకేదో చెప్పబోయాడు. ఆనందరావు ఫైల్ని నేలకేసి విసిరి కొడుతూ, ఇంకొక మాట మాట్లాడితే నిన్ను డిస్మిస్ చేస్తా. ఆడదంటే ఆటబొమ్మ అనుకున్నావట్రా? వచ్చినప్పటి నుంచి కుండపోతగా విలపిస్తున్న ఈ అమాయకురాలు కిలాడీనా? ఆ మాట అనడానికి నీకు నోరెలా వచ్చిందిరా? గుడిలోంచి వచ్చిన దేవతలా ఉన్న ఈ స్త్రీమూర్తిని కన్నీరు పెట్టించడానికి నీకు మనసెలా ఒప్పిందిరా అంటూ ఆమెను జాలిగా చూశాడు. ఆ ఓదార్పు ఆమె గుండె గాయానికి యాంటీసెప్టిక్ మందులా పనిచేసింది. అప్పటి వరకు బిగుసుకున్న ఆమె గుండె నరాలు ఒక్కసారిగా విచ్చుకున్నాయి. వినోద్ మాటలు నమ్మిన చాలా మంది సూటిపోటి మాటలన్నారు. ముఖ్యంగా ఆమె భర్త ఓసారి నిప్పు లేకుండా పొగెలా వస్తుంది అని మందలించాడు. ఒక్క ఆనందరావు మాత్రమే ఆమెను సరిగ్గా అర్థం చేసుకున్నాడు. ఎంతైనా గొప్పింటి ఐఏఎస్లు గొప్ప గుణంతో మసులుకుంటారు అనుకుంది. వినోద్ తలొంచి నిల్చున్నాడు. ఆనందరావు ఓ ఫైల్ విసిరేస్తూ, ఆమిచ్చిన ఈ కంప్లైంట్కి 3 రోజుల్లోగా నీ జవాబు రావాలి. ఏ మాత్రం తేడా వచ్చినా ముందు నిన్ను డిస్మిస్ చేస్తాను. నీ దిక్కున చోట చెప్పుకో, వెళ్ళు అని గర్జించాడు. వినోద్ ఆ ఫైల్ తీసుకుని భయంతో బయటికి పరిగెత్తాడు. ఇప్పుడు ఆమెకు హాయిగా ఉంది, గర్వంగా ఉంది. శత్రువు తల నరికి పోగులు పెట్టినట్లుంది. వాడి రక్తం తాగినట్లు కమ్మగా ఉంది. అయినా కరుణ ఏడుస్తుంది. 6 నెలలుగా సముద్రాన్ని ఈదుకుంటూ ఒడ్డున పడింది. తడి ఆరిపోవడానికి సమయం కావాలి. ఆనందరావు ఆమెను జాలిగా చూసి తన సీట్లోంచి లేచి ఆమె పక్కన కుర్చీలో కూర్చుంటూ, వద్దు కన్నా, ఏడవకూడదు. నువ్వు ఎంత మంచిదానివో నీ కన్నీళ్లే చెప్తున్నాయి. నీ మంచితనం నీ ముఖంలోనే ఉట్టిపడుతోంది. ఆ ఎదవను డిస్మిస్ చేసి నీ కన్నీళ్లను శాశ్వతంగా రాకుండా చేస్తాగా. వాడిని డిస్మిస్ చేస్తేనే వాడు చెప్పిందంతా అబద్ధమని నలుగురు నమ్ముతారు, ముఖ్యంగా నీ భర్త, నీ పిల్లలు అంటూ ఆమెను ఓ చిన్న పిల్లలా బుజ్జగిస్తూ ఆమె కన్నీళ్లు తుడిచాడు. అవును, ఆమె కోరుకుంటుంది కూడా అదే. ఎవ్వరు నమ్మినా నమ్మకపోయినా తన భర్త, పిల్లలు, బంధువులు నమ్మితే చాలనుకుంది. అతని వయసు ఆమె తండ్రితో సమానం. ఆ ఓదార్పు, ఆ మాటలు, ఆ లాలన ఆమెకు కొండంత బలాన్నిచ్చాయి. ఆమె చిరునవ్వు కొని తెచ్చుకుంటూ, థ్యాంక్స్ సార్, మీరొక్కరే నన్ను సరిగ్గా అర్థం చేసుకున్నారు. మీలాగే మావారు కూడా నన్ను అర్థం చేసుకునుంటే నాకు ఈ క్షోభుండేది కాదు అని కన్నీళ్లు తుడుచుకుంది. నువ్వు నిప్పువని, వాడు ఎదవని మీ ఆయనతో నేను నమ్మిస్తాగా. ఊరుకో బంగారం అంటూ ఆమె కన్నీళ్లు తుడిచాడు. ఆమె మురిసిపోయింది. ఆమె చెంపల మీద తడిని తుడుస్తూ, నీలాంటి దేవతను ఏడిపించిన మగాడు ఎప్పటికీ బాగుపడడు. ఏడవకు. నీలాంటి స్త్రీమూర్తి ఏడిస్తే రాష్ట్రానికే అరిష్టం. నీకు అండగా ఎవరు లేకపోయినా నేనున్నాను. అయినా తప్పంతా నీదే కన్నా అని మురిపిస్తూ అన్నాడు. ఆమె ఆశ్చర్యంగా చూసింది. అతను బుంగమూతి పెట్టి ఆమె కళ్ళలోకి గిలిగింతలు పెట్టేలా చూస్తూ, కాకపోతే నీ అపురూపమైన అందానిది. ఐశ్వర్యరాయ్ కంటే అందంగా ఉన్న నిన్ను చూస్తే ఏ మగడికైనా తప్పు చేయాలనిపించదు. వాడికే కాదు, ఇప్పటి వరకు ఏ తప్పు చేయని నాకే తప్పు చేయాలనిపిస్తోంది అంటూ ఆమె బుగ్గలు నిమిరాడు. ఆ పొగడ్తలతో ఆమె బాధ పటాపంచలైంది. ఆ విషయం ఆమెకు తెలుసు. అందుకే మగాళ్లు తన వెంట పడతారని తెలుసు. గర్వంతో మిళితమైన సిగ్గు ముంచుకురాగా ఎర్రటి ఆమె బుగ్గలు మరింత ఎరుపెక్కాయి. అందాలను పొగిడితే పొంగిపోని ఆడది, లొంగిపోని ఆడది ఈ భూమి మీద ఇంకా పుట్టలేదు. అది వేరే విషయం. ఛీ, పొండి సార్, మీరు మరీను అని కన్నెపిల్లల సిగ్గుతో మెలకలు తిరిగింది. అతను ఆమెను ఇంకా లోతుగా చూస్తూ, నీకు 2 పిల్లలు పుట్టారంటే ఇంకా నమ్మలేకపోతున్నాను. చూడు, ఇంకా కన్నెపిల్లలా ఎలా ఉన్నావో అని ఆమె పాలబుగ్గలో నిమిరాడు. ఆమె ఉలిక్కిపడింది, ఆశ్చర్యపోయింది, బిత్తర చూపులు చూసింది. అది ఆమె ఊహకందని మలుపు. ఎలా స్పందించాలో ఆమెకు అర్థం కాక తలంచుకొని సున్నితంగా అతని చేతిని అక్కడి నుంచి పక్కకు తోసింది. ఈసారి అతను ఆమె మీద వాలుతూ, 25 కిందట నువ్వు నా కంటపడితే నిన్ను లేపుకుపోయి పెళ్లి చేసుకునేవాణ్ణి అని నిమరరాని చోట ప్రేమగా నిమురుతున్నాడు. ఆమెకు భయమేసింది. అతని మాటలు హాయనిస్తుంటే అతని చేష్టలు రోత పుట్టిస్తున్నాయి. ఆమె లేచి నిలబడి వెళ్లడానికి చూసింది. ఆమెను దగ్గరికి తీసుకొని, నీలాంటి అందాన్ని అనుభవించని నా మగపుట్టుక ఎందుకు బంగారం? ఎల్లుండి మా ఇంటికి వచ్చేయి అని చెవిలో రహస్యంగా చెప్పాడు. ఆమె ఒళ్ళు జలధరించింది. అతని పాడుబుద్ధి అర్థమైంది. అలాగని తిరగబడలేని నిస్సహాయ స్థితి. వినోద్ని తిట్టినట్లు తిడితే ముందు తన ఉద్యోగం పోతుందని తెలుసు. కనీసం కోప్పడినా కథ యూటర్న్ తిరుగుతుంది. అందుకే ఆమె ఇబ్బందిగా చేతులు జోడించి, సారీ సార్, నేను అలాంటి దాన్ని కాదు అని మృదువుగా అర్థించింది. నేను మాత్రం అలాంటివాణ్ణా? ఒక్కసారి చాలు,
నా జీవితం ధన్యమవుతుంది, నీ జీవితం బాగుపడుతుంది. నువ్వు నన్ను సుఖపెడితే నేను వాణ్ణి కష్టాల పాలు చేస్తాను అని దాదాపు బ్లాక్మెయిల్ చేస్తూ ఆమె అపురూపమైన అందాన్ని నిమిరాడు. ఇంకా ఎక్కువసేపు ఆ గదిలో ఉంటే ఏం జరుగుతుందో ఆమెకు తెలుసు. అందుకే ముఖం చిట్లించి, వెళ్తాను సార్, బయట మా వారున్నారు అని భయంగా దూరం జరిగి తడబడే అడుగులతో బయటికి వెళ్ళింది. కరుణ తల పట్టుకుని తన ఆఫీస్ గదిలో ఒక్కతే కూర్చుంది. అప్పటికే 2 మాత్రలు వేసుకున్నా తలనొప్పి తగ్గలేదు. ఇప్పుడు ఆమె పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలా మారింది. చంపేవాడికంటే హింసించేవాడే పర్వాలేదనుకుంది. ఆనందరావు దగ్గరికి వెళ్లి శీలం పోగొట్టుకోవడం కంటే వినోద్ హింస భరించడమే మేలనుకుంది. లేదా మరో జిల్లాకు ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలనుకుంది. కానీ దానివల్ల కొత్త సమస్యలు వస్తాయని భయపడింది. లేదా ఆ ఉద్యోగానికి రాజీనామా చేయాలనుకుంది. కానీ దానివల్ల లేని సమస్యలు వస్తాయని ఇంకా భయపడింది. ఏం చేయాలో ఆమె ఓ నిర్ణయానికి రాలేకపోతుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ మరోసారి ఆనందరావుని కలవకూడదని గట్టిగా నిర్ణయించుకుంది. ఆమెకు ఉద్యోగం కంటే శీలం ముఖ్యం. ఈలోగా ఆమె స్నేహితురాలు లత వచ్చి ఆమె పక్క సీట్లో కూర్చుని, నిన్న హెడ్ ఆఫీస్కి వెళ్ళావుగా, ఏం జరిగింది అని చాలా ఆసక్తిగా అడిగింది. కరుణ తన కష్టాలు చెప్పుకునేది ఆమె ఒక్కదానికే. అందుకే మనసు విప్పి తన బాధను వెళ్ళగక్కుకుంటూ, పెనం మీద నుంచి పొయ్యి మీద పడిందే నా పరిస్థితి. వీడు నాకు అన్యాయం చేస్తున్నాడని వాడి దగ్గరికి వెళితే చివరికి వాడు కూడా నాకు ఎరవేశాడు అని జరిగింది జరిగినట్లు చెప్పింది. అంతా ఓపిగ్గా విన్న లతకు ఒళ్ళు మండి, కోతలు కోయకే, వినోద్ ఎదవా, నీకు ఎరవేశాడంటే ఎవ్వరైనా నమ్ముతారు. కానీ ఐఏఎస్ ఆఫీసర్ ఆనందరావు కూడా నీకు ఎరవేయడమేంటి? అతని పిఏ నందిని అందంతో పోల్చుకుంటే నువ్వెక్కడా, నీ అందమెక్కడా? ఆమెనే సొంత కూతురులా చూసుకుంటాడు. వినోద్ చెప్పినట్లు నిన్ను నువ్వు గొప్ప అందగత్తెలా ఊహించుకోకు. మా వెంటపడిన వాళ్ళు నీ ఒక్కదాని వెంటే ఎందుకు పడతారు? ఝాన్సీ రోగం నీకంటుకుంది. అది కూడా ఇలాంటి కహానీలే చెప్తుంది. బస్సులో ఒకడు నన్ను తాకాడు, బ్యాంక్లో ఒకడు నా చెయ్యి పట్టుకున్నాడు, మా పక్కింటివాడు నాకు సైగ చేశాడు లాంటి సొల్లువాగి నవ్వుల పాలైంది. చివరికి నువ్వు కూడా అలా నవ్వుల పాలు కాకు. నాకు చెప్పావు కాబట్టి సరిపోయింది, ఇంకెవరికీ చెప్పకు. నీ మీదున్న సింపతి కూడా పోతుంది అని మందలించి మూతి 100 వంకర్లు తిప్పింది. కరుణ ముఖం అవమానంతో పాలిపోయింది. తన గురించి నలుగురు ఏమనుకుంటున్నారో అప్పుడు తెలిసింది. మరి తాను అనుభవించిన ఆ చేదు నిజాన్ని ఎలా నమ్మించడం అని తీవ్రంగా ఆలోచిస్తోంది. నేను చెప్పింది నిజమని అందరూ నమ్మాలంటే వినోద్ ఉద్యోగం ఖచ్చితంగా పోవాలి, లేదా అన్యాయం గెలుస్తుంది అని అనుకుంది. కరుణ మనసును చంపుకుంది. తన శవాన్ని ఆనందరావు గెస్ట్ హౌస్కి తానే తీసుకెళ్ళింది. కాదు, గ్రామర్ తప్పు, మోసుకెళ్ళింది. తడబడే అడుగులతో ఆ గడపలోకి అడుగుపెట్టింది. పాడెమీద పడుకుంది. అతను సుఖపడ్డాడు. కాదు, గ్రామర్ తప్పు, ఆమె శవాన్ని రాబంధువులా పీక్కు తిన్నాడు. వినోద్ ఉద్యోగం ఉష్కాకయింది. న్యాయం గెలిచింది. కానీ గెలిచిందంతా న్యాయం కాదు. రక్తం అంటిన చేతులతో గెలుస్తుంది. తెగిన తలల మీది నుంచి నడిచొస్తుంది. అందరూ కరుణను మెచ్చుకున్నారు. ముఖ్యంగా ఆమె భర్త, పిల్లలు, బంధువులు ఆమె నిప్పని అందరూ నమ్మారు. మొత్తానికి ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అన్నట్లు స్త్రీ లైంగిక దోపిడీని ఎదిరించడానికి చివరికి స్త్రీ లైంగిక దోపిడీకి బలికాక తప్పలేదు.